వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ఈ రోజు స్టోరీకి స్వాగతం. రహదారుల్లో మృత్యుకేలి గుర్తు చేసుకుంటే గుండెలు జారిపోతున్నాయి. రోడ్డు ఎక్కాలంటే భయం. ఎటు నుంచి ఏ మృత్యు శకటం మరణ శాసనం రాసేస్తుందోననే భయంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మొన్న కర్నూలు, నిన్న చేవేళ, రేపేమిటో ఒకటా రెండా ప్రతి ఏటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు అధికారుల హడావిడి మొదలైపోతుంది. ఆ తర్వాత అంతా సద్దుమణిగిపోతుంది. మరణించిన వారికి ఎక్స్గ్రేషియాలు, శతగాతులకు పరిహారాలతో పని అయిపోతుంది. అప్పటికంతా సర్దుకుంటుంది. కానీ మళ్ళీ షరా మామూలే. మరో ఉపద్రవం ముంచుకొచ్చే వరకు అంతా ప్రశాంతంగా నిద్రపోతారు. ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ అంతా ఉలిక్కి పడతారు. ఇదే తంతు ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా మన తీరు ఇంతేనంటున్నారు బాధితులు. అర్థం కాలే అసలు. నేను మొన్న కూడా లెక్కిన బస్సు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకల్లా ఎంతసేపు కాలే, ఒక 15-20 నిమిషాల టైం అంతే. అదొక సౌండ్ వచ్చింది అంతే, బర్రుమని ఒక రేకు కట్ అయినట్ల సౌండ్ వచ్చింది. ఇక అదొకటే తెలుసు, నాకైతే ఏం తెలియదు. ఆ పొగలు మాకేం కనిపించలే అసలు. అంతా కంకర, అదంతా ఇక్కడి వరకు కంకర అయ్యింది. అట్లా నేను పైకి ఉన్నందుకు ఇట్లా చేతులతోటి మెల్లగా నిలబడి ఉన్నా, లెఫ్ట్ సైడ్ ఉన్నా నేను కాబట్టి ఇట్లా చేతులతోటి కంకర మా వరకు ఇక్కడి వరకు కంకర దొబ్బుకొని నిలబడ్డా. మనలో కప్పుకపోయిన వాళ్ళు అక్కడనే పోయారు. ఉన్నారు సార్, ఎప్పటికి ఉన్నట్లనే ఉన్నారు. మంది అంత ఎక్కువ ఏం లేరు. మంది రోడ్డు చాలా ఘోరం సార్. ఇక్కడ చేవేళ్ళలో ఎన్ని యాక్సిడెంట్లు అంటే మన కూడా వరకు ప్రతి రోజు ఏ రోజు యాక్సిడెంట్ కాని రోజు అంటేనే అది అనుకోవాలి చాలా మంచిగా. ప్రతి రోజు యాక్సిడెంట్లు అయితే మన కూడా దగ్గర గొంగుపల్లి సార్, పూర్వం మన కూడా లెక్కిన చేవెళ్ళడానికి వేస్ట్. అసలు రోడ్డు మంచిగా లేదు. ఆ లారీ లారీ వాళ్ళు నిండా తాగుతారు, తాగి నైట్ అంతా వంతారు, మంచిగా నడిపిస్తారు, పొద్దున వంతారు. ఆ నిద్ర టైంలో ఎవరికి ఏమవుతుంది అనేది అసలు ఏం లేదు. మొన్న ఆలూరు గేట్ దగ్గర కూడా కాలేదా సార్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీదకి కూడా పోయింది లారీ. ఎవరు పట్టించుకున్నారు అసలు? పైసలు ఇస్తాం, కోట్లు ఇస్తాం, అవి ఇస్తాం, జీవులు ఇస్తారా సార్? ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, పర్వాలేదు, మూగ దెబ్బలు తగిలినాయి, కానీ అందరు ఘోరం ఉంది కదా సార్. ఎంతమంది చనిపోయారు, చాలా ఘోరం సార్. అసలు వేస్ట్. మేమైతే చూడలేదు సార్. అసలు డ్రైవర్ కూడా చచ్చిపోతా అనుకుంటాడా సార్? అసలు డ్రైవర్ ఎట్లా ఇంతమందిని తీసుకొని ఆయనకేమన్నా అది ఉంటుందా? కానీ ఇక ఏమైందో మాకైతే తెలియదు సార్, నాకైతే తెలియదు, నేను చూడలే. ఘోరం, అసలు ఘోరం అంటే ఇట్లాంటిది ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు జీవితంలో ఇంత దగ్గరలో. ఎంతగానో మార్చిన నేను మంచిగా ఉన్నా, నాకు ఇక్కడి వరకు నేను జీవితం ఉన్నా. కాళ్ళు ఇరుగుతాయేమో, మంది మీద పడ్డది, వాళ్ళని కాపాడండి అంటే వీడియోలు తీస్తున్నారు సార్ పబ్లిక్. ఈ ఫోన్లు వీడియోలు అయినాయి, వీడియోలు తీస్తున్నారు తప్ప ఫోన్లు చేస్తలేరు. తిట్టినా, ఘోరంగా ఉల్రినా, అరిచినా, తీయండి, నేను మంచిగా నన్ను వదలండి, వాళ్ళని తీయండి, పాపం కప్పుకపోయినరు, తీయండి అని చెప్తే కూడా ఇవ్వగట్లేదు సార్. ఘోరం సార్. నాకు దెబ్బలు తగిలింది తర్వాత, కానీ వాళ్ళైతే ఘోరం సార్. చూడ కాబిల్ అసలు వేస్ట్. చేవేళ్ల ప్రమాదంలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. తాండూరు వాసులైన సాయిప్రియ, నందిని, తనుష ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకేసారి మృతి చెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. కారు డ్రైవర్ అయిన తండ్రికి, కష్టపడుతోన్న తల్లికి ఆసరా కావాలని కష్టపడి చదివారు. కోటి ఉమెన్స్ కాలేజ్ లో సీటు సంపాదించి ఉన్నత చదువులకు దగ్గరవుతున్న వేళ ఈ ప్రమాదం వీరి ప్రాణాలు తీసింది. తండ్రి ఎల్లయ్య గౌడ్, తల్లి అంబికలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్టోబర్ లో వీరి పెద్ద అక్క అనూష పెళ్లికి వచ్చి 17 రోజులు సరదాగా సంతోషంగా గడిపి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం పొట్టను పెట్టుకుంది. దీంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంతో విలవిలలాడుతోంది. లోకం తెలియదు, ప్రపంచాన్ని కళ్ళు తెరిచి పూర్తిగా చూడను కూడా లేదు. ఆ పాపాయికి అంతలోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. తాండూరు ఇంద్రానగర్ కు చెందిన షేక్ ఖాలిద్ హుస్సేన్ మనవరాలు జాహీర్ ఫాతిమా 42 రోజుల పసిగుట్టు 2 రోజుల క్రితమే నామకరణం చేశారు. అంతలోనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచెత్తింది. నామకరణం ఫంక్షన్ ముగించుకొని తిరిగి తండ్రి వద్దకు హైదరాబాద్ తీసుకొస్తుండగా తాత ఖలీద్, కుమార్తె సలేహా, మనవరాలు చిన్నారి ఫాతిమా ముగ్గురు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న
బుర్రాల శ్రీనివాసరెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలో ఎంబీఏ చదువుతోంది. తల్లిదండ్రులు తన కోసం కొన్న కొత్త ఫోన్ తీసుకెళ్లేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మృతి చెందారు. హాజీపూర్ కి చెందిన కుడుగుంట బందెప్ప లక్ష్మి దంపతులు ఆసుపత్రికని వచ్చి బస్సు ప్రమాదంలో మరణించారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో దిక్కుతోచని వారి బిడ్డలు భవానీ, శివలీల గుండె లవిసేలా రోధిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలిన ఆ చిన్నారులను చూసి కంటతడి పెట్టని వారు లేరు. ఈ ప్రమాదం నుంచి తప్పించబోయి తానే మృతి చెందిన డ్రైవర్ దస్తగిరి బాబా బషీరాబాద్ మండలం మంతట్టికి చెందినవారు. దస్తగిరికి భార్య, 2 పిల్లలున్నారు. వీరంతా ఇప్పుడు అనాథులుగా మారారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ఇరుకు గుంతల రోడ్డు ప్రమాదానికి ఒక కారణమైతే ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడం మరో కారణం. అతివేగం కూడా ఈ ఘోర ప్రమాద తీవ్రతను మరింత పెంచింది. ఇక బస్సులో రద్దీ సైతం ప్రమాద తీవ్రత పెరగడానికి మరో కారణం. ప్రమాద స్థలాన్ని హుటాహుటిన సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారో చూద్దాం. రోడ్డు అభివృద్ధి ఆలస్యం కావడానికి కారణాన్ని కూడా అధికారులు వివరిస్తున్నారు. అదేంటో చూద్దాం. ఆర్టీసీ బస్సును టిప్పరు కంకర్తో వస్తూ ఉన్న టిప్పర్ ఢీకొనటంతో మరి ఈ దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక విషాద ఘటన జరగటం, మరి యావత్ ప్రభుత్వం మరి దిగ్భ్రాంతితో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి విషయం దృష్టికి రాగానే వెనువెంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది. తొందరగా పోలీసు యంత్రాంగం, ఎక్కడున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చి మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతోనే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి జరిగిన వెంటనే 19 మంది చనిపోవటం, 26 మందికి గాయాలు తగిలి ఈరోజు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యలో ముందుండాలని తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయటం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, 1 గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాకు కొన్ని సంప్రదింపులు చేయటం జరిగింది. వారికి అయితే ఎవరైతే పెద్ద దిక్కు లేకుండా పోయారో కుటుంబానికి, అదేవిధంగా ఈ 19 మంది సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రతి విషయంలో ప్రభుత్వం ముందట ఉంటుందని, మరి క్షతగాత్రులైన ఇతర ప్యాసింజర్స్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను చేపట్టి ముందుకు వెళ్తామని ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోడ్డు పైన కంకర్ వేయాలన్నా, ఈ రోడ్డు వెడల్పు చేయాలన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉండే. ఈరోజు 31st నాడు అయింది కనుక ఇప్పటి నుంచి చూడండి మీరు అని చేస్తాం. కానీ కాకపోవాల్సి ఉండే ఈ దుర్ఘటన జరిగింది. మరి అందరు కూడా వాద్యం వేసిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు పడతా ఉన్న ప్రజానికం కూడా వాస్తవిక విషయాలు తెలుసు. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం ఏమైనా ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు మీకు స్పష్టంగా చెప్తారు. అయినా కానీ ఈరోజు ఈ సమయంలో మేము ప్రభుత్వం తరఫు నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు అండగా నిలబడటానికి వచ్చినాం. క్షతగాత్రులకు సంబంధించి వారికి వైద్య చికిత్సను అందించడానికి వచ్చినాం. దీంట్లో వారికి అందరికీ మనం ఈరోజు రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క రోడ్డు గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో 2 ఏళ్ల నుంచి ఉన్న కేసును కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దార్శనికత మేమంతా కూడా కలిసి ఎమ్మెల్యేలమంతా కూడా కలిసి ఎవరైతే పర్యావరణవేత్తలు కోర్టుల కేసు వేసారో వాళ్ళతో విత్డ్రా చేసినాం. జాయింట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని కోర్టులో ఫైల్ చేపించిన దాని ప్రకారమే మనకు కోర్టు స్టే విత్డ్రాయల్ అని చెప్పి వచ్చేది. ది కేస్ వాజ్ హర్డ్ ఆన్ 31/10/25 10:30 AM. Final arguments were completed during the hearing. The Honorable NGT has accepted the proposals submitted by National Highway Authority of India, vacated the stay order and directed the work may be proceed immediately. Work may be proceeded immediately and 31st రోజు ఆర్డర్ ఇస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఎమ్మెల్యేలది, మంత్రులది, ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత ఎట్లా ఉంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గ్రహించాలి. 31st రోజు ఆర్డర్ వస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేయించినాం. 31st రోజే ప్రెస్ మీట్ పెట్టినాం. దీన్ని తీసుకెళ్ళడానికి కూడా విత్డ్రా చేయించినాం. జాయింట్ మెమోరాండం ఇద్దరు సంతకం చేసారు. ఎవరైతే కేసు వేసారో వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఇద్దరు కూర్చోబెట్టి సంతకం చేపించి ఎన్జిటి లోపల ఫైల్ చేపించి విత్డ్రా చేయించినాం. కాబట్టి ఇది మొత్తం బాధ్యత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంది, అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకొని దాని మూలంగానే ఈ విధంగా జరిగింది. మేము వచ్చిన తర్వాతనే దీనిపైన పట్టించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి విత్డ్రా చేయించినాం. ఎక్కడ చూసినా సరే మీరు పోతున్నప్పుడు చూడండి, దగ్గర 40-50 జేసీబీలు, టిప్పర్లు నడుస్తున్నాయి. మొత్తం ఈ రోజు నుంచి కాదు, ఇది 31st రోజు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాయి. 31st రోజు తీసుకున్న ఫోటోస్ కానీ ప్రెస్ క్లిప్పింగ్స్ కానీ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల దార్శికత ఉంది. అందుగురించే ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది 25,000 కోట్ల రూపాయలతో పక్క నుంచే, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పక్క నుంచే ఒక రీజనల్ రింగ్ రోడ్ 25,000 కోట్లతో వేస్తున్నాం. దాని చుట్టూ ఒక రీజనల్ ట్రైన్ కూడా ఇస్తున్నాం 50,000 కోట్ల రూపాయలతో. 25,000 ట్రైన్, 25,000 ట్రైన్, ఇది ఒక రోడ్డు. ఇది కాకుండా మా యొక్క ఎక్స్ప్రెస్ హైవే కూడా ఎగ్జిట్ 17 కి రంగాపూర్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా 500 కోట్ల రూపాయలతో వేస్తున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు, ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ నుంచి పరిగి కొడంగల్, నారాయణపేట్, మక్తల్ 2,000 కోట్ల రూపాయలతో ఇస్తున్నాం. ఈ విధంగా రహదారులను మరియు రైల్వే లైన్లను, రీజనల్ రింగ్ రోడ్లను గతంలో కూడా ఓఆర్ఆర్ వేసినామంటే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వేసినాం, మీకు తెలుసు. Or it could be even due to driver's condition, his sense of driving, all that. So there could be so many things. So when there's a head-on collision, it's obvious that one vehicle steps into a lane where it should not be there. So that is obvious, but under what conditions that has happened and whose error was it, we will know after a little more of a detailed. अविनाश जी, सुनने में आया कि कई छात्र भी हैं, क्योंकि तांडूर से जो है हैदराबाद, जैसे आपने कहा कि मंडे का दिन है, तो कई लोग यहाँ पे छात्र पढ़ने के लिए आ रहे थे, ऐसा कुछ है क्या? कुछ तो एग्जैक्ट कौन छात्र है ऐसा है, अभी हम उनको डिटेल्स थोड़ा ले रहे हैं. अभी पहले तो हमारा एफर्ट जो डेड हो गए हैं उनको उनका इंक्वेस्ट और पीएमई करके उनके फैमिली मेम्बर्स को बॉडी हैंड ओवर करना, और जो इंजर्ड हैं उनको जो बेस्ट पॉसिबल केयर ले सकते हैं वो करने में अभी लगे हैं. सर, यात्रियों में महिलाएं ज्यादा थी ऐसा बताया जा रहा है सर? हाँ, वो ऐसा हमारे नॉलेज में भी है, क्योंकि डिसीज्ड में भी ज़्यादा. कितनी महिलाएं हैं? टोटल 19 में 11 लेडीज हैं, एक गर्ल चाइल्ड और बाकी मेल है. The new DGP has said that road safety is going to be a big priority for in his term, and now huge accident. So road safety is definitely it's a very sad thing that we lose lives in a road accident, and it pains us every day when we see that. But many a time road accidents happen because of factors beyond one's control also. Wherever, as I told, we can intervene and we can improve the conditions. So there we definitely wholeheartedly in coordination with everybody we tried to. In fact, last year we had some black spots. I think if I recollect correctly, in Cyberabad we had identified about 5 black spots, and those 5 black spots we did some remedial measures like putting some lighting, some bollards, some reflectors, or some slowing down something, some kind of bumpers there. And this year those are no longer the accident spots, but accidents, as I said, happen due to a multiple of factors, and we try to analyze, and especially if we find an area or a stretch of road where frequent accidents take place, so definitely we ఏదేమైనా జరగరాని ఘోరం జరిగిపోయింది. జరిగిన దానికి కాదు, మరోసారి ఈ ఘోరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తక్షణం ప్రయత్నం జరగాలి.
లేదంటే ఏటా వందలాది మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో హరించుకుపోవడం ఖాయం. అందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంత జరిగాకైనా ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే మరి.